జగిత్యాల జిల్లా మలియాల మండలం రామన్నపేటలో ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన భూమిని సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారని బెదిరిస్తున్నారని రామన్నపేట గ్రామస్తులు ఆర్డీఓకి దరఖాస్తు ఇచ్చారు. భూమిని తిరిగి తమ గ్రామస్తులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తులో వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 20 వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి కొత్త చట్టానికి రూల్స్కి చట్టానికి అనుగుణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను అప్లికేషన్స్గా తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ నిర్ణీత కాలంలో వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటికి సంబంధించి అప్లికేషన్స్ కూడా మేము ఒకరోజు ముందుగానే రైతులందరికీ పంపించి ఆ ఫ్రీ అప్లికేషన్స్ మేము హెల్ప్ డెస్క్ నిర్వహించి వాటి ద్వారా రైతులకు ఉన్న ఇబ్బందులను తెలుసుకొని వాటిని అప్లికేషన్స్ తీసుకొని వాటికి రిసీవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనము గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము వాటిని అన్నిటినీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామంలో ఈరోజు ఒక సమస్య ఏమి చెప్పడం జరిగిందంటే, అందరూ రైతులు రామన్నపేట గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు ఈ గ్రామానికి కేటాయించిన కొన్ని సర్వే నంబర్ల మూకపల్లికి మరియు వీటికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటి గెజెట్ ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి అనుగుణంగానే పంచాయతీ సెక్రటరీలు వాటికి సంబంధించిన సర్వే నంబర్లలో పర్మిషన్స్ ఇవ్వడం కానీ అవి చేయాలనే ఉద్దేశంతో ఒక అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది.